నమస్తే అండి. శుభోదయం. ఓకే. ఇప్పుడు మాండ్యూకోపనిషత్తు గురించి వివరించుకుందాం. మాండ్యూకోపనిషత్తు అసలు ఉపనిషత్తుల గురించి ఇంకొకసారి వివరిస్తున్నారు. ఉపనిషత్తులు అంటే ఏంటో, దాన్ని నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటో ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే చాలా చాలా ఎలాబొరేటెడ్ గా, చాలా విస్తారంగా తెలియజేస్తున్నారు ఈ ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తుల పేర్లు, మంత్రాలు లభిస్తాయి ముక్తకోపనిషత్తులు. అందులో దశోపనిషత్తులు ప్రధానమైనవి అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ దశోపనిషత్తుల్లో 6వ ఉపనిషత్తే ఈ మాండ్యూకోపనిషత్తు. అంటే మొదటి దశోపనిషత్తులో 10 ముఖ్యమైనవి అనుకున్న ఆ 10లో 6వదే ఇది. దశోపనిషత్తులోనే కాదు, మొత్తం 108 ఉపనిషత్తుల్లోనూ ఉత్తమోత్తమైనది ఈ మాండ్యూకోపనిషత్తు. ఈ విషయాన్ని డాండ నినదంబులజాంబ మత్త వేదండ నెక్కి చాటవచ్చును ఒక శ్లోకంలో చెప్పినట్లుగా ఈ మాండ్యూకోపనిషత్తు ఎంతో ఉన్నతమైనది, ఉత్తమోత్తమైనది, ఉత్కృష్టమైనది, శ్రేష్టతరమైనది. అంటే ఎందుకంటే 108వ ఉపనిషత్తు అయిన ముక్తికోపనిషత్తులో 108వది ముక్తికోపనిషత్తు, 6వది మాండ్యూకోపనిషత్తు. అందులో ముక్తికోపనిషత్తులో శ్రీరాముడు ఆంజనేయుడితో ఇలా అంటాడు, మాండ్యూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే. ఒక్క మాండూక్యోపనిషత్తును బాగా అధ్యయనం చేస్తే ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది, ముక్తి కలుగుతుంది. ఎందుకు అలా చెప్పాడు? ఆంజనేయుడు అడిగాడు, ఈ కైవల్య ముక్తి ఏ ఉపాయం వల్ల సిద్ధిస్తుంది అని. దానికి శ్రీరాముడు అన్నాడు, ఈ జన్మలోనే మోక్షాన్ని, కైవల్య ముక్తిని పొందాలంటే ఒక్క మాండ్యూకోపనిషత్తు బాగా అధ్యయనం చేస్తే చాలు. అప్పటికీ సరైన ఆత్మజ్ఞానం నీకు రాకపోతే దశోపనిషత్తులు చదువుకుని ఆచరణలో పెట్టుకో అని చెప్తూ, ఇంకా అప్పటికి నీకు ఆత్మజ్ఞానం కలగపోతే 32 ఉపనిషత్తులు ఆచరణలో పెట్టుకో. ఇంకా నీకు దేహాభిమానం పోక నిధిధ్యాసన కుదరకపోతే 108 ఉపనిషత్తులని అధ్యయనం చేసి ఆచరణలో పెట్టుకో. తప్పక నాలో ఐక్యమవుతావు. ఇది శ్రీరాముడు ఆంజనేయుడికి చెప్పిన విషయం. ఫస్ట్ది ముక్తికోపనిషత్తు, మాండ్యూకోపనిషత్తు. అది నీకు అర్థం కాకపోతే దశోపనిషత్తులు 10 నేర్చుకో. 10 కూడా నాకు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతే 32 ఉపనిషత్తులు నేర్చుకో. అబ్బే వాటి వల్ల నాకు ఈ దేహాభిమానం పోవటం లేదు, నిధిధ్యాసన ధ్యానం కుదరట్లేదు అంటే 108 ఉపనిషత్తులు అప్పుడు నేర్చుకో. కనీసం 108 ఉపనిషత్తులు. ఎందుకంటే 1080 ఉపనిషత్తులు ఉన్నాయని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 1180 ఉపనిషత్తులు మనకి లభ్యం కావటం లేదు. ఆ రోజుల్లో అయితే లభ్యం అయ్యేవి. త్రేతాయుగంలో, ద్వాపరయుగం వరకు ఉన్నాయి. ఆ తర్వాత మన వరకు మాత్రమే అవి లేవు అని చెప్తూ, కొన్ని ఉపనిషత్తులకు ఆ ఉపనిషత్తులోని మొదటి మంత్రమే ఆ ఉపనిషత్తు పేరుగా వస్తుంది. ఈశావాస్యమిదగం సర్వం. ఈశావాస్యోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం చ. ఇది కేనోపనిషత్తు. ఇలా కొన్ని ఉపనిషత్తులకు మనమే ఏదో ఒక ఋషి నామాన్ని కూడా అంటగడుతూ ఉంటారు కొంతమంది. కఠోపనిషత్తుకి కాఠక ఋషి అయితే వీటికి ఆధారాలు అయితే కనిపించవు. మరి మాండ్యూకోపనిషత్తుకి ఈ పేరు ఎలా వచ్చింది? నిజంగా ఈ ఉపనిషత్తులో గురువు పేరు, శిష్యుల పేర్లు ఎక్కడా కనిపించవు. అయినప్పటికీ ఇది గురు శిష్య సంవాద రూపంలో ఉందని చెప్పచ్చు. గురువు ఉవాచ శిష్య ఉవాచ అని స్పష్టంగా లేకపోయినా గురు శిష్య సంవాదాన్ని ఉదాత్త ధోరణిలో సూచించడం జరిగింది. గ్రంథకర్త ఏ ఋషి పేరు చెప్పలేదు ఈ ఉపనిషత్తులు. మరి మాండ్యూక్యం అనే పేరు మరి దీనికి ఎలా వచ్చింది? ఇంత గొప్ప సాహిత్యానికి గ్రంథకర్త లేకపోతే ఏం బాగుంటుంది అంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు దీనికి వివరణ ఏం చెప్తున్నారంటే, మధ్వాచార్యులు, అతని శిష్యులు శ్రీనివాసుడు, వ్యాస తీర్థులు అనే 2 శిష్యులు, వాళ్ళు ఈ ఉపనిషత్తులో ప్రథమాధ్యాయంలోని గద్య రూపంలోని మంత్రాలు, పద్య రూపంలో ఉన్న కారికలు మొత్తాన్ని వరుణదేవుడు అంటే కప్ప రూపంలో ఉన్న మండూకం చెప్పినవి. మండూకం అంటే కప్ప. వరుణదేవుడు మండూక రూపంలో చెప్పినవి. ఎవరంటున్నారు ఆ మాట? మధ్వాచార్యుల యొక్క శిష్యులు శ్రీనివాసుడు, వ్యాసతీర్థులు.
వాళ్ళు విన్నాక వాళ్ళకి అనిపించిన విషయం అన్నమాట. వరుణదేవుడు మండూక రూపంలో చెప్పినది. అందుకే దీనికి మాండ్యూకోపనిషత్తు వచ్చింది అన్నారు. ఈ మాట జిజ్ఞాసుతో విశ్లేషణ చేసే వాళ్ళకి నచ్చదు. అది నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకున్నది అది చెప్పారు. మరికొందరు కప్పగంతులు వేసినట్లుగా ఇందులో ఉంటుంది, ఒక పద్ధతిలో లేవు. ఇందులోని ఉపనిషత్తుల్లోని విషయాలు ఒక పద్ధతిలో లేవు. కప్ప అటో గంతు ఇటో గంతు వేస్తుంది, అలా ఉన్నాయి కాబట్టి దీనికి మాండ్యూకోపనిషత్తు వచ్చింది అని వాళ్ళు అంటారు. అయితే పూర్తి అవగాహనతో మనం పరిశీలిస్తే కప్పగంతులంటూ ఏమీ లేవు. మొదటి 7 మంత్రాలు అవస్థాత్రయ విచారణ, మరి 5 మంత్రాలు ఓంకారోపాసన చక్కగా ఉన్నాయి. 7 మంత్రాలు అంటే 12 మంత్రాలు ఉన్నాయి ఇందులో. అవస్థాత్రయం, ఈ అవస్థాత్రయం గురించి చెప్పుకుందాం. వీటిని ఎలా విభజించారో ఇదంతా ముందు ముందు చెప్పుకుందాం. చివర 5 మంత్రాలు ఓంకార ఉపాసనని చక్కగా తెలియజేస్తున్నాయి. ఇవి కప్పగంతుల్లా అయితే ఉండవు అంటూ, సంస్కృతంలో మండూకం అంటే కప్ప కనుక కప్ప స్వభావానికి సంబంధించిన శాస్త్రం ఇది. అయితే ఎన్నో జంతువులుండగా కప్పనే ఎందుకు ఎంచుకున్నారు? సాధారణంగా కప్ప 8 నెలలు 8-9 నెలల పాటు బురదలోనో మురికి గుంటల్లోనో రాళ్ల గుట్టల మధ్యలోనో నివసిస్తూ ఉంటుంది, నీరు కొద్దిగా తడి ఉన్న చోట. అది అక్కడ ఎలా ఉంటుందంటే తపస్సు చేస్తోందా అన్నట్లు నిశ్శబ్దంగా, ఏ పని చేయకుండా, నిష్క్రియంగా, ఏమీ కోరకుండా నిష్కామంగా ఉంటుంది 8-9 నెలల కాలం సంవత్సరంలో. ఇక వర్షాకాలం రావటంతో అది అప్పుడు బయటకు వస్తుంది. అలా వచ్చి కన్నీరు కార్చే ప్రాణులను ఓదారుస్తున్నట్లుగా వర్షంలో మనోహరమైన ధ్వనితో బెకబెకలాడుతుంది. నిజమైన మహాత్ములది కూడా ఇటువంటి స్వభావమే. జన సమ్మర్ధం లేకుండా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత ప్రదేశాన్ని చూసుకుని ఏ గుహలోనో ఏ రహస్య ప్రదేశంలోనో వాళ్ళు ధ్యానమగ్నులై ఆత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి ఆత్మదృష్టి కలవాళ్ల పరిపూర్ణ వ్యక్తులు ఆత్మయందే మనస్సు నిలిపి ఆత్మలోనే రమిస్తూ ఏ కోరికలు లేకుండా నిష్కామంగా, ఏ కర్మలు చేయకుండా నిష్క్రియంగా కేవల ఆత్మతో అనుసంధానమై ఆత్మానుభూతిని పొందుతారు. అంటే 8 నెలలు తపస్సులో సమాధిలో ఉంటారు. ఇక వర్షాకాలం, అక్కడ కప్పకి వర్షాకాలం, మరి జ్ఞానులకి చాతుర్మాసం. ఆ చాతుర్మాసం ఎప్పుడు వస్తుంది? ప్రారంభం ఆషాఢ పౌర్ణిమ మొదలు కార్తీక పౌర్ణమి వరకు ఈ 4 నెలల కాలం. ధ్యాన నిష్టను వదిలి బాహ్య ప్రపంచంలోకి వచ్చి వాళ్ళు ధ్యాన నిష్టలో కనుక్కున్న సత్యాన్ని పొందిన అనుభూతిని బాహాటంగా ప్రజలకు వివరిస్తారు. ప్రజలు అంటే శిష్యులకు బోధ చేస్తారు. అయితే ప్రాపంచక విషయ వ్యామోహాల్లో చిక్కి ఉన్న ఈ మానవులకి, సామాన్యులకి వాళ్ళ వాక్కులు బోధలు ఎలా వినిపిస్తాయి? కప్పల బెకబెకల్లా వినిపిస్తాయి. కప్ప బెకబెకలాడుతూ ఎలా ఉంటుందో వీళ్ళు చెప్పిన విషయాలు సామాన్యులకి అలా కఠినంగా ఉంటాయి. ఎందుకుంటాయి కఠినంగా? కప్ప అరుస్తూ ఉంటుంది కదా, అలాగే వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. సామాన్యులు, జ్ఞానులు కాదు. ఎందుకంటే వారు కనుక్కున్న సత్య విషయాలు, అనుభూతుల్ని మనోహరంగా సున్నితంగా చెప్పటానికి గాని, మనస్సును కరిగించి ఆహ్లాదంగా కవితాధారుల్లో చెప్పడం కానీ ఆ మహర్షులకు కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సత్యాన్ని గ్రహించారో దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మనకి దాన్ని మార్చి మనకి అందుబాటులో ఏదో ఉగ్గుపాలలో రంగరించి పోసి చెప్పడం అన్నది వాళ్ళకి చేత కాదు. తాను నేర్చుకున్న విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని, తను అనుభవించిన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా విశదీకరిస్తారు. తాము తెలుసుకున్న సత్య విషయాలు ఏమాత్రం మెరుగులు దిద్దకుండా, శిల్ప సౌందర్యం లేకుండా ఉండ బద్దలు కొట్టినట్లు చెప్పడమే వాళ్ళకి తెలుసు. అందుకే సున్నిత హృదయం కల వాళ్ళకి ఈ సత్యవాక్కులు కప్పల బెకబెకల్లా వినపడతాయి. అది ఇంత లోతైంది ఈ ఉపనిషత్తుకి అన్నమాట. సాధారణంగా భగవంతుని కథల పట్ల, ప్రబోధించే భక్తుల కథలు, భగవంతుని అనుగ్రహ కథలు ఎంతో సౌమ్యంగా, ఆహ్లాదంగా ఉంటాయి. మనం చెప్పుకుంటాం కదా పురాణ కథల్లో, సౌమ్యంగానే ఉన్నాయి, ఆహ్లాదంగా ఉంటాయి. అయితే ఆత్మజ్ఞాన విషయాలు అలా చెప్పడానికి వీల్లేదు. గట్టిగా నొక్కి చెప్పాలి, వీలైతే ఓ దెబ్బ కొట్టి చెప్పాలి.
వీపుపై కొరడాతో చెళ్ళును చెరిచినట్లుగా చెప్పడానికి వీలవుతుంది. అలా చెప్తేనే ప్రయోజనం. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో చిక్కి పరమాత్మని మర్చిపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునే వాళ్ళకి మెత్తని మాటలతో చెప్తే పనికొస్తుందా? పనికిరాదు కదా. మరి వైరాగ్యం కలగాలంటే, ఆత్మజ్ఞానం అవగతం అవ్వాలంటే చెంప చెళ్ళు మనిపించేట్టు చెప్పాలి. అంటే మేడం ఎందుకు గట్టిగా చెప్తున్నారని మీరు అనుకుంటారా? మీరు ఇందులోనే ఉంది నేను చెప్పింది. అయితే అవి కప్పల బెకబెకల్లాగా ఉన్నప్పటికీ కన్నీరు కారుస్తున్నట్లున్న వర్షాకాలంలో ఉరుముల రణగుణధ్వనులు, వాటి మధ్యలో భయంకర తుఫానులతో కూడిన జీవితంలో ఈ కప్పల బెకబెకలు అంటే మహాత్ముల యొక్క, మహర్షుల యొక్క జీవిత సత్యాలు, వాళ్ళ అనుభూతులు నిజంగా మనకి ఓదార్పునిచ్చి అత్యంత సుఖాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే మన దుఃఖాన్ని అవే స్వాంతనపరిచేవి, తగ్గించేవి. ఈ ఉపనిషత్తులోని సత్యాలు అలా సూటిగా తెలియజేయబడ్డాయి. కాబట్టే కప్పల స్వభావానికి సంబంధించిన శాస్త్రమే ఈ ఉపనిషత్ అంటాం జరిగింది. అందుకే దీనికి మాండ్యూకోపనిషత్ అనే పేరు మహాత్ముల అభిప్రాయం. ఈ అభిప్రాయం చాలా వరకు సమంజసంగానే ఉంది. ఈ ఉపనిషత్తును అధ్యయనం చేసే సాధకులకి తన మనోబుద్ధుల్లోని మూఢత్వాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. నేను అంతటి మూర్ఖుణ్ణి అని ఎవరి మటుకు వాళ్ళు తెలుసుకునే అవకాశం ఈ ఉపనిషత్తులో మనకు కలుగుతుంది. అంతేకాదు ఈ ఉపనిషత్తులోని పదాలు, ప్రతిపాదనలు ఉద్రేకంతో గాని, హృదయంలో ఆర్ద్రత చేత గాని మధురంగా, సున్నితంగా, ఆహ్లాదకరంగా చేయబడినవి కాదు. ఏదో సున్నితంగా చెప్పబడే విషయాలు కాదు అని ఈ మాండూక్యంలో హెచ్చరిస్తున్నాయి. మెరుగులు, తడుకులు లేని ముడిసరుకులాగా, చెక్కడపు పనిలేని నగ్న సత్యాన్ని ఈ ఉపనిషత్తు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తుంది. అందువల్ల ఈ ఉపనిషత్తు మన ప్రస్తుత ఊహల పైన, మన అజ్ఞానం పైన, మన తప్పు భావనల పైన తిరుగుబాటు చేసేటట్లుగా మన బుద్ధిని తీర్చిదిద్దుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనం ఈ ఉపనిషత్తులో శాంతి పాఠంతో మొదలు పెడదాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న 2-3 కైవల్యోపనిషత్తు, సూర్యోపనిషత్తు, ఇంకో ఉపనిషత్తు ఏంటి, వాటిల్లో శాంతి పాఠం మనం ఇంతవరకు ఒకే శాంతి పాఠం నేర్చుకున్నాం. ఓం భద్రం కన్నే విశృణుయామ దేవాహన్. ఇవి అధర్వణ వేదంలో కాబట్టి ఇవన్నీ ఒకే శాంతి పాఠంతో ఉంటాయి. కానీ సూర్యోపనిషత్తులో నేర్చుకున్న శాంతి పాఠం యొక్క కొద్దిగా విన్నాం. అదే కైవల్యోపనిషత్తులో కూడా ఇంకొద్దిగా ఎక్కువ విన్నాం. కానీ ఈ ఉపనిషత్తులో శాంతి పాఠం గురించి విస్తారంగా చెప్పబడింది, చాలా ఎక్కువ చెప్పబడింది. ఎందుకంటే అది ఆ ప్రతి పదాన్ని వివరించి చెప్పారు కదా. వీపు చెళ్ళుమనేటట్లు చెప్తారు, సున్నితం ఉండదు, చాలా గట్టిగా ఉంటుంది అని. మరి అలా చెప్పాలంటే మొత్తం విషయం అంతా వివరించారు. అందుకు ఈ శాంతి పాఠం కాస్త ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా మనం తెలుసుకుందాం. ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాః, భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః, స్థిరైరంగై స్తుష్టువాంసస్థనూభిః, వ్యసేమ దేవహితం యదాయుః, స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి న పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓ దేవతలారా, మా చెవులతో భద్రప్రదమైన మాటల్ని విందుము కాక, మా కన్నులతో మంగళకర దృశ్యాలే చూసిదం కాక, దృఢమైన అంగాలతో, శరీరాలతో మేము స్తుతిస్తూ మాకు ప్రసాదించిన ఆయుష్ కాలాన్ని దైవ సంబంధమైన కార్యాలతో గడిపెదము కాక. సనాతన ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభాన్ని కలిగించుగాక. సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభాన్ని కలిగించుగాక. ఆపదల నుంచి కాపాడే గరుడు మాకు శుభమును నసంగుగాక. మాలోని ఆధ్యాత్మిక సంపదను కాపాడే బృహస్పతి మాకు శుభాన్ని ప్రసాదించుగాక. అధి దైవిక, అధి భౌతిక, ఆధ్యాత్మిక తాపములు
శాంతించుగాక. ప్రతి ఉపనిషత్తుకి శాంతి మంత్రం ఉంటుంది. ఉపనిషత్తుని ప్రారంభించబోయే ముందు గురు శిష్యులిరువురు తప్పకుండా పఠిస్తారు. శాంతి మంత్రంలో భగవంతుణ్ణి ప్రార్థించటం ఉంటుంది, వేడుకోలుంటుంది, అంత శుభమే జరగాలనే శుభకామన ఉంటుంది. మూడుంటాయి: ప్రార్థన, వేడుకోలు, శుభకామన. ఎందుకు? ఏదైనా ఒక కార్యం మొదలు పెడితే అది సఫలం కావాలంటే, నిర్విఘ్నంగా కొనసాగాలంటే మానవ ప్రయత్నం ఒక్కటే సరిపోదు. మన ప్రయత్నం చాలదు, దానికి తోడేం కావాలి? కాలము, దైవము రెండు అనుకూలించాలి. అంటే మానవ ప్రయత్నం, దైవ సహాయం, కాలం, ఈ మూడు కూడా మనకి సహకరించాలి. అలా ఆ మూడింటి సహకారంతో మన కార్యక్రమం సఫలీకృతం కావాలి అనే దివ్యమైన భావాన్ని మన అంతరంగంలో నిలుపుకోవటానికే ఈ శాంతి పాఠం, ఈ దైవ ప్రార్థన. ఉపనిషత్ అధ్యయనం. ఎందుకు ఈ అధ్యయనం? ప్రతి జీవి యథార్థంగా పరమాత్మే. ఇది రోజు చెప్పుకుంటున్నాం. అంతటా వ్యాపించి ఉన్న చైతన్య స్వరూప పరమాత్మ ఈ దేహంలో అంతఃకరణం అనే గద్దెపై కూర్చుంది. అంతఃకరణం అంటే ఇందులో బుద్ధి. 4 ఉన్నాయి కదా: మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అంతఃకరణం అనే గద్దె మీద బుద్ధి కూర్చుని ఉంది. ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది తనను తాను ఆత్మనని మరిచిపోయింది, పరమాత్మనని మరిచిపోయింది. మరిచిపోయి ఎలా వ్యవహరిస్తోంది? జీవుడుగా వ్యవహరిస్తూ అనేక దుఃఖాలు అనుభవిస్తోంది. మరి ఈ దుఃఖాలు తొలగించుకుని తన స్వరూపం పరమాత్మ అని తెలుసుకుని జీవభావాన్ని వదిలిపెట్టి పరమాత్మగా శాశ్వత ఆనంద స్వరూపంగా నిలిచిపోవాలి. మరి అలా నిలవాలంటే ఉపనిషత్తుల అధ్యయనం తప్పనిసరి. అలా తెలుసుకోకపోతే వాటిని గాని బోధించే స్వామీజీలకు గాని గురువులకు గాని ఎటువంటి నష్టం ఉండదు. మరి ఎవరా నష్టం? మన జన్మని వృధా చేసుకుంది మనమే నష్టపోతాం తప్ప నేర్చుకున్న స్వామీజీలకి, గురువులకి ఎటువంటి నష్టము ఉండదు. అందుకే సంతోషంగా సిద్ధపడే నీకు ఉన్న నష్టం ఏంటా నష్టం? సంతోషంగా ఇది నేర్చుకోవడానికి సిద్ధపడు. కోటాను కోట్ల జన్మలెత్తుతూ ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు ఎన్నో ఇప్పటికే అనుభవించాం, ఇంకా అనుభవించాలి. ఇంకా కోటాను కోట్లు అంటే సగంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని కోటాను కోట్లు అయ్యాయి, ఇప్పుడు మధ్యలో ఉన్నాం, మళ్ళీ కోటాను కోట్లు అవుతాం. అంటే ఒక బ్రహ్మగారితో పుట్టాం, ఆ బ్రహ్మగారితో కూడా అంతమం. బ్రహ్మగారికి వాళ్ళ మధ్యాహ్న కాలం కదా, 50 సంవత్సరాలు పూర్తయి మొదటి రోజు మధ్యాహ్న కాలంలో బ్రహ్మగారితో ఉన్నాం మనం. అంటే అంతకుముందు బ్రహ్మగారితో పుట్టేశాం ఎన్నో జన్మలు. ఇప్పుడు ఆయనతో పాటు ఇప్పుడు ఆయన 50 సంవత్సరాల వయసు మొదటి రోజు, 51వ సంవత్సరం మొదటి రోజు మధ్యాహ్న కాలంలో ఇప్పుడు మనం ఆయనతో పాటు అన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ అలాగే ఉన్నాం. కాబట్టి ఇంకో 50 కోట్ల జన్మలు ఆయనతో పాటు అలా ఎత్తుతూ ఉందాం. ఉందామా? ఉందాం కాదు, అలా ఉండకూడదు, మనకి తెలియక ఉన్నాం. అది అంటూ కోటాను కోట్ల జన్మలెత్తుతూ ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించారు. ఇంకా ఎన్ని లక్షల కోట్ల జన్మలెత్తిన తర్వాతైనా ఈ ఉపనిషత్తుల దగ్గరికి రావాల్సిందే. పోనీ ఇంకో 1 కోటి జన్మల తర్వాత వస్తానండి, ఓకే, ఇంకేం కంగారు లేదు. ఇంకో 1 కోటి జన్మలెత్తి ఇవన్నీ అనుభవించి అప్పుడు రా, మాకైతే కంగారు లేదు అని చెప్తున్నారు. అప్పుడు వస్తావా, ఇప్పుడే వచ్చేస్తావా, అది నీ ఇష్టమే. ఫ్రీ విల్ అన్నమాట. వాటిని బోధించే గురువులని ఆశ్రయించాలి, ఇంకొక మార్గమే లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఒక్కటే దారి. పరమాత్మను చేరుకోవడానికి అనేక దారులు అంటారు, కానీ చివరికి వెళ్ళేది వెంకటేశ్వర స్వామి దర్శనంలో లాస్ట్ లో కలిపేస్తారు అన్ని కలిపి. చివరికి ఒకటే దర్శనం లాగా అసలు ఉన్నది ఒక్కటే దర్శనం. అదే నాణ్య పంథ అయనాయ విద్యతే, ఇంకొక దిక్కు లేదు. ఎన్ని దాన ధర్మాలు చేసినా, యజ్ఞయాగాదులు చేసినా, పూజా పునస్కారాలు, యాగాలు, ప్రాణాయామాలు ఎన్ని చేసినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని జన్మల్లో తప్పించుకున్నా చివరికి నీకు ఇదే గతి. ముందుగా మేలుకుంటే నీకే మంచిది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే తర్వాత నీ ఇష్టం. ముందుగా నేరం ఒప్పుకుంటే తన్నులు తగ్గుతాయి. అది మన భాష, మన పరిభాష అన్నమాట.
నేరం ఒప్పేసుకుంటే దెబ్బలు తగ్గుతాయి. చివరిదాకా నేను చేయలేదు నువ్వు ఒప్పుకునేదాకా కొడతారు. నీ ఇష్టమే. ఏం చేస్తావు? ముందు ఒప్పుకుంటావా? అన్ని తన్నులు తిన్నాక ఒప్పుకుంటావా? ఎంత కఠినంగా ఉందో చూడండి. నీ ముఖం చూసుకోవాలంటే అద్దం దగ్గరికి పోవాలి. నీ స్వరూపం తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఉపనిషత్ అధ్యయనం మాత్రం తప్పనిసరి. ఇలాంటి ఉపనిషత్తుని గురువు చక్కగా బోధించాలన్నా, శిష్యుల శ్రద్ధతో విని అర్థం చేసుకోవాలన్నా, వారి వారి శరీరాలు, అవయవాలు అంటే కాళ్ళు, చేతులు ఇవన్నీ పుష్టిగా తుష్టిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే గురువు శిష్యుడు ఇద్దరి మధ్య ప్రేమ, వాత్సల్యం, అభిమానం, ఆప్యాయత ఉండాలి. వాళ్ళ మనసులు అన్యోన్యం అనుకూలంగా ఉండాలి. గురువు గారి పట్ల శిష్యుడికి, శిష్యుడి పట్ల గురువుకి. బుద్ధి ప్రసన్నంగా ఉండాలి, వాక్కు శుద్ధంగా స్పష్టంగా ఉండాలి, చుట్టూ ఉన్న వ్యక్తులు, వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ చక్కగా అనుకూలంగా ఉండాలంటే సర్వశక్తి ప్రధాతి అయిన పరమాత్మ యొక్క అనుగ్రహం అది ముందు మనకు అందరికీ ఉండాలి. అందుకే ముందుగా ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా చేయాలో, చేసేటప్పుడు ఇంకా ఏం తెలుసుకోవాలో మనం రేపు తెలుసు.